మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఉంటాయి. ఆయన వెంకటేష్తో మూవీ చేయాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా వీళ్ళ కాంబోలో సినిమా సెట్ అయింది. ఈ సినిమా వెంకటేష్ తన కెరీర్లో 77వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దసరా బుల్లోడు లేదా వెంకటరమణ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. టైటిల్కు కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే ట్యాగ్ లైన్ పెట్టనున్నారట. త్రివిక్రమ్ సినిమాలో తరచుగా కనిపించే ఇంటి సెంటిమెంట్ ఇందులోనే ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం, గుంటూరు కారం వంటి సినిమాలు ఇంటి సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో మరోసారి వెంకటేష్ సినిమా విషయంలో కూడా తన సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సస్పెన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ త్రివిక్రమ్ కలయిక మొదటిసారి కావడంతో ఈ చిత్రంపై అభిమానులు ఆశలు అత్యధికంగా ఉన్నాయి. ఈ చిత్రంలో త్రిష కృష్ణ, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ త్రిషల జంట ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇచ్చినది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మాస్ బీట్స్ మరియు మెలోడియస్ సాంగ్ను అందిస్తున్నారు. ఈ చిత్రం ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్, ఎమోషనల్ డ్రామా మరియు యాక్షన్ కలయిక ఈ చిత్రంలో కనిపిస్తుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ కాంబినేషన్ మరియు టీం వెంకీ 77వ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్గా మార్చగలిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.